గురువుగారు, మరి బాలా త్రిపుర సుందరికి లలితా త్రిపుర సుందరికి మధ్య ఎటువంటి బంధం ఉంది? లలితా త్రిపుర సుందరి భండాసుర వధ చేద్దామని సంకల్పించుకొని ఇంద్రియ శక్తిని వారాహిగా, బుద్ధిశక్తిని శ్యామలాదేవిగా ఆవిష్కరించింది. హృదయశక్తి, ప్రాణశక్తి బాలా త్రిపుర సుందరిగా అవతరించింది. భండాసురుడితో యుద్ధం చెయ్యాలన్న సంకల్పంతో బాలా త్రిపుర సుందరిని ఆ జగన్మాత సృష్టించలేదు. తన రథంలో తనతో పాటే ఉంచుకొని భండాసుర వధ జరిగేటప్పుడు ఆ చిత్రాన్ని బాలా త్రిపుర సుందరికి చూపించాలని. కానీ భండాసుర వధోద్యుక్త బాలా విక్రమనందిత అని లలితా సహస్రనామంలో లలితాదేవి ఆ బాలా త్రిపుర సుందరి యొక్క పరాక్రమాన్ని చూసి సంతోషించింది అని తెలియజేస్తుంది. వారాహి, శ్యామల భండాసుర సైన్యాలతో యుద్ధం చేస్తూ ఉంటే బాలా త్రిపుర సుందరి తాను కూడా యుద్ధం చేస్తానని పట్టుపట్టింది. యుద్ధం చేయడం కోసం నిన్ను ఆవిష్కరించలేదు అని చెప్పినా తన పట్టు వదలలేదు. ఒప్పుకుంది లలితాదేవి. యుద్ధం చెయ్యాలంటే రథం కావాలి. హంసల వాహనాన్ని సిద్ధం చేసి బాలా త్రిపుర సుందరికి అందించింది. బాలా త్రిపుర సుందరి భండాసుర సైన్యాలతో యుద్ధం చేయటం కోసం యుద్ధరంగంలో ప్రవేశిస్తే శ్యామల, వారాహి ఇద్దరూ వారించారు. మేం చేస్తాం, నువ్వెందుకు, చిన్నపిల్లవి అన్నారు. వినలేదు బాలా త్రిపుర సుందరి. నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తే భండాసుర సైన్యాలన్నీ అంతమయ్యాయి. అనంతరం భండాసురుడికి 30 మంది పుత్రులున్నారు. అదే భండాసుర వధోద్యుక్త బాలా విక్రమనందిత అని చెప్పటంలో ఆంతర్యం. ఆ భండాసురుడి 30 మంది పుత్రులు మహాయోధులు. వారంతా యుద్ధానికి సంసిద్ధమైతే బాలా త్రిపుర సుందరి అర్ధచంద్రాకారపు బాణాన్ని ప్రయోగించడానికి సంసిద్ధమైంది. వాళ్ళు 30 మంది. ఈ తల్లి చిన్న పిల్ల ఒక్కతే. ఎలా యుద్ధం చేస్తుంది అని శ్యామల, వారాహి ఇద్దరు చూస్తూ ఉంటే ఏకకాలంలో 30 రూపాలు ధరించి 30 బాణాలను ప్రయోగించి ఆ భండాసురుడి పుత్రులనందరినీ వధించింది బాలా త్రిపుర సుందరి. బాలసుబ్రహ్మణ్యం, బాలకృష్ణుడు, బాలా త్రిపుర సుందరి ఇవన్నీ కూడా ఉపాసన క్రమంలో ఋషులు మనకు అందించిన దేవతా స్వరూపాలు. అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే బాలా త్రిపుర సుందరి అవతారము అనుకున్న ప్రయోజనాన్ని వెంటనే మనకు అందజేసే అద్భుతమైన ఉపాసన. ఇలా వారాహి ఇంద్రియ శక్తి, శ్యామల బుద్ధిశక్తి అయితే ప్రాణ హృదయ శక్తులుగా బాలా త్రిపుర సుందరిని అభివర్ణించటం జరిగింది.